దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆదివారం భక్తి బైబిల్లో లేదు, అనుదిన భక్తే బైబిల్లో ఉంది. యథార్థ హృదయంతో అనుదినం దేవుణ్ణి ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఆదివారం భక్తి సోమవారం నుంచి శనివారం వరకు లోకం. ఇది కాదు విశ్వాసులు చేయవలసింది. అనుదిన భక్తి విశ్వాసులు చేయాలి. అనుదినం మన ప్రతి క్షణం, మన ప్రతి 24/7 మన జీవితంలో దేవునికి నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ మన ప్రతి చర్యలో క్రియలో దేవుణ్ణి ఆరాధిస్తూ జీవించాలి. కీర్తన 55:17 దావీదు ముమ్మారు దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పబడింది. ప్రతిదినం తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని క్రీస్తు చెప్తున్నాడు. ఆదిమ సంఘం అనుదినం ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటూ అనుదినము రొట్టె విరుస్తూ వాక్యం ధ్యానిస్తూ గడిపారు. దావీదు దానియేలు జీవితంలో దేవునితో అనుదినము ప్రతిరోజు సహవాసం చేశారు. ఆదికాండంలో ఆదాము అబలతోటి దేవుడు ప్రతిదినం సాయంకాలం చల్లపూటన సహవాసం చేశాడు. ఈనాడు విశ్వాసులు కూడా దేవునితో ప్రతిదినము సహవాసం చేయాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. అలాగూ మనమందరము ఉందుముగాక. ఆమేన్.